సామాజిక పెన్షన్ లో భాగంగా 3000 అందుకున్నటువంటి మరొక లబ్ధిదారులు ఉన్నారు. అమ్మ మీ పేరేంటి? కొదమల కుమార్. నేను 1000 రూపాయల కాడ నుంచి పెన్షన్ తీసుకుంటున్నానండి. ఓకే. జగన్ అన్న వచ్చిన కాడ నుంచి 2750 తీసుకున్నాను. ఈ రోజు 3000 తీసుకుంటున్నాను. ఫస్ట్ 2000 నుంచి స్టార్ట్ అయిందా? 2000 కాడ నుంచి. ఏం చెప్పారు అసలు ఫస్ట్ మీకు జగన్ ఏం చెప్పారు? 2000 దగ్గర నుంచి ఏమని చెప్పారు? 2000 కాడ నుంచి 3000 దాకా పెన్షన్ పెంచుతానన్నారు. రేషన్ బియ్యం ఇంటికి వచ్చి ఇస్తున్నారు. నేను పెన్షన్ ఫస్ట్ లో తీసుకున్నప్పుడు పంచాయతీలో తీసుకునేదాన్ని. చాలా దూరంలో అప్పుడు ఎంత వచ్చిందమ్మా? 2000 అండి. 2000 నుంచి 2000 కాడ నుంచి. ఎలా తీసుకునేవాళ్ళు గతంలో మీరు? మేము పంచాయతీలోకి వెళ్ళి తీసుకునేవాళ్ళం అండి. ఇంటికి వచ్చేవాళ్ళు కాదు. చాలా లేటు పట్టేది. మంచినీళ్ళు అయ్యాయి, ఆకలి అయ్యాయి, అయిపోయిన దాకా ఉండి తీసుకొచ్చి. ఎన్నో తారీఖు స్టార్ట్ అయ్యేది? ఎన్నో తారీఖు అందేది మీకు? ఫస్ట్ తారీఖు నుంచి ఇచ్చేవాళ్ళు. 10-15 తారీఖు దాకా ఇచ్చేవాళ్ళు. నమ్మకం లేదు ఏ రోజు వస్తుంది, ఏ రోజున వచ్చిందో తెలీదు. జనం అంత కితకితలాడిపోయేవాళ్ళు. ఈ రోజున జగనన్న వచ్చినాక తెల్లారుజాము 5ంటికే వచ్చి మాకు వాకిట్లో పెద్దనే డబ్బులు ఇస్తున్నారు. కరెక్టేనమ్మా. మీరు అప్పుడు పనులకు వెళ్ళేవాళ్ళ? పనులకు వెళ్ళేవాళ్ళం. మరి 15 రోజుల్లో ఏ రోజు ఇస్తారో? ఏ రోజులే పని మానుకుని తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చారు, ఏం చేశారు ఇప్పుడు? పెన్షన్ పెన్షన్ పొద్దున్నే మాకు ఇంటికి వచ్చి గుమ్మం తట్టి ఇస్తారండి. తెల్లజామున 5ంటికే వచ్చి ఇచ్చేస్తారు. లేకపోతే వచ్చి తలుపు కొట్టేసి మాకు పెన్షన్ ఇస్తారండి. పెన్షన్ ఇస్తున్నారు. ఇది బాగుందా మరి? అప్పుడు తెచ్చుకోవడం బాగుందండి. రేషన్ బియ్యం కూడా మేము నెత్తి మీద పెట్టి మోసుకొచ్చుకునే వాళ్ళం. జగన్ అన్న వచ్చినాక మాకు ఇంటికి వచ్చి ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రారు, చంద్రబాబు వస్తారని ఒక ప్రచారం జరుగుతుందండి. మరి కట్టాక జరుగుతుంది. కానీ మేము మటుకు జగన్ అన్నకే ఓటేస్తాం. మాకు జగన్ రాలేదనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఎందుకు రారండి? వస్తారు. నమ్మకంగా అన్ని పనులు అన్ని నెరవేరుతున్నారు కాబట్టి వస్తారు. చంద్రబాబు మళ్ళీ వస్తారని కొంతమంది అనుకుంటున్నారు. మీరేమంటారు? మేమైతే రాడని అంటున్నాం. ఒకవేళ వచ్చారనుకోండి, ఆయన రాడండి. తెలుగుదేశం రాదు, జగన్ అన్నే వస్తాడు. ఎందుకంటే మాకు చేసిన మేలులు మేము మర్చిపోలేము. మాకు ఇళ్ళకొచ్చి బియ్యాలు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. మాకు అమ్మఒడి నా మనవాడికి అమ్మఒడి కూడా వచ్చిందండి. జగన్ అని చెప్పాడంటే చేశాడు. అన్ని చేశాడు. మిగతా ఈ పథకంతో పాటు మిగతా 18,750 కూడా వచ్చినాయండి. నాకు 2 సంవత్సరాలు వచ్చినాయి. ఇది వచ్చేది 3వ సంవత్సరం. ఓకే. ఇటువంటి నాయకుడు ఎప్పుడన్నా చూసారా మీరు? ఇన్ని ప్రభుత్వాలు చూసారు? చూడలేదు. ఇటువంటి నాయకుడు మేము ఇప్పుడే చూడటం. జగన్ అన్నే వస్తాడు. మా ఓటు జగన్ అన్నకి మళ్ళీ రావాలి. మళ్ళీ ఇంతకంటే ఎక్కువ ఇస్తా అన్నాడు చంద్రబాబు. ఈసారి చంద్రబాబు వస్తే బస్సులో కూడా ఫ్రీ అంటున్నాడు. లేదండి, బస్సు ఫ్రీ, గ్యాస్ ఫ్రీ, దొంగ మాటలన్నీ అన్ని అబద్ధాలు. నెలకు 1500 ఏమో ఇస్తా అన్నాడు మీలాంటి మహిళలకి. ఎంతమంది అంటే అంతమంది లేదండి. అమ్మఒడి కూడా అందరికి ఇస్తా అన్నాడు. లేదండి, 10 మంది పిల్లలు ఉంటే 10 మంది పిల్లలకి ఇస్తా. మేము మటుకి మా నమ్మకం ఇదే. జగన్ అన్నే నమ్మకం. చంద్రబాబు నమ్మరు.